చేయించిన నగలు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, నేను వచ్చిన పని అయిపోయింది మేడం, బయలుదేరుతాను. నేను మీకు కాల్ చేస్తాను. ఓకే మేడం. వీటి స్థానంలో గిల్టు నగలు ఎవరు పెట్టారు? మనం ఏడిస్తే నవ్వేవాళ్ళు, మనం నవ్వితే ఏడ్చేవాళ్ళు మన చుట్టూ చాలా మందే ఉన్నారు కదా నాన్న. వాళ్ళే ఈ పని చేసుంటారు. అక్క, ఇంతకు ముందు ఆ మొక్క దగ్గర జేజమ్మ గారే సర్దుతూ ఉన్నారు. ఏంటి నీ ఉద్దేశం? ఆ మట్టిని సర్దుతుంటే నేనే ఆ నగలు కాజేసి దాచానా? అక్కడ నకిలీ నగలు పెట్టి మిమ్మల్ని మాటలు పడేలా చేశానా? పిల్ల కుంక. ఏమ్మా, చిన్నపిల్ల మీద చేయి చేసుకుంటున్నావేంటి? అదేమి మీరు బంగారం తీశారని చెప్పలేదు. మొక్క దగ్గర మట్టిని సర్దుతూ ఉన్నారు అని చెప్పింది. దానికే ఎలా కొడతారు? మేమే ఎప్పుడు మా పిల్లల మీద చేయి చేసుకోలేదు. అలాంటిది మీకే హక్కు ఉందని చెప్పి దాన్ని కొట్టావు. ఏంటయ్యా మీద మీదకి వస్తున్నావు? సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్టు వాగిందని ఏదో కోపంలో కొట్టాను. ఎలా కొడతారండి? చిన్నపిల్లని కనికరం కూడా లేదా మీకు? అందరిలో నేనేదో బంగారం కొట్టేసి ఆ మొక్క దగ్గర దాచానని అర్థం వచ్చేలా నీ పిల్ల వాగింది. అందుకే బుద్ధి చెప్పాను. అయినా ఆ బంగారం మీరే దాచుకొని మీరే ఈ నాటకాలు ఆడుతున్నారేమో. జయజీ, ఎవరు నాటకాలు ఆడుతున్నారో, ఎవరు ఈ పని చేశారో నాకు తెలుసు. పెద్దవాళ్ళని గౌరవిస్తే ఆ మర్యాద నిలుపుకోరు మీరు? నోటికొచ్చినట్టు వాగుతుంది మా పిల్ల కాదండి మీరు. చిన్నపిల్లని కొట్టడమే కాకుండా మా మీద తిరిగి నిందలు వేస్తారా మీరు? ఏంటి మీద మీదకి వస్తున్నారు? కొడతారా ఏంటి? మావయ్య మీరు ఉండండి. అల్లుడు గారు, మీరు ఒక్క నిమిషం. వదలు. ఏమయ్యా, నా మనవడిని అలా తోసేసావేంటి? కొంచెమైనా మర్యాద ఉందా మీకు? అది కాదండి, నేను కావాలని అల్లుడు గారిని తొయలేదు. అందరూ చూశారు మీరు మీ అల్లుడిని నెట్టిన విధానం. బుకాయిస్తే సరిపోదు. పెన్ని, ఏదో పొరపాటున నెట్టిన దానికి మీరు ఇష్యూ చేయకండి. ఏయ్, కవర్ చేయకు. మీరు చెయ్యేసింది ఎవరి మీదో తెలుసా? ఫంక్షన్ కి పిలిచి ఇంత అవమానిస్తారా మీ ఇంటి అల్లుణ్ణి?
ఏంటి బేబీ, ఏం మాట్లాడకుండా ఉన్నావు? మన రాధ మీద చేయి చేసుకున్నారు వాళ్ళు. ఎవరూ నా మీద చేయి చేసుకోలేదు. మామయ్య గారు పొరపాటున ఆవేశంలో అలా నెట్టారంతే. వాడంతటా వాడే చెప్తున్నాడు కదా, ఇక ఈ రాద్ధాంతం ఆపి తర్వాత ఏం చేయాలో చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అన్నం పుణ్యం తెలియని ఆ పెద్దవాడి మీద నిందను భలే తెలివిగా బనాయిస్తున్నారు వీళ్ళు. పెన్ని, సందర్భం దొరికింది కదా అని మమ్మల్ని ఆడిపోసుకోకు. ఆ, ఇక నాకు అదే పని మరి. నేనేమీ ఆడిపోసుకోవట్లేదు. మీరు తెచ్చిన ఆ ముష్టి బంగారం జేజమ్మ గారు తీయాల్సిన అవసరం ఏంటి అసలు? ఆమె చూడని బంగారమా? ఆవిడ కోటీశ్వరరాలు. మీలాగా కక్కుర్తి బుద్ధులు ఆ పెద్దవిడకుండవు. సువర్ణ, ఎవరు తప్పు చేశారో వాళ్ళన దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. నువ్వన్నట్లు శిక్షించాలి అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎన్నిసార్లు శిక్షించాలో. మేమెవరం తప్పు చేయలేదు పిన్ని. అలాగా? మరి నా కోడలు హిమ నెక్లెస్ పోయిందని ఆ తారాగారితో చెప్పిందెవరో మీరే కదా. దొంగలు ఎత్తుకెళ్లారని నాటకాలు ఆడింది ఎవరు? మీరే కదా. కాని చివరికి ఆ నెక్లెస్ మీ ఇంట్లోనే కదా బయటపడింది. అలానే మీ బంగారం కూడా మీరే మాయం చేయాలనుకున్నారు. తారాగారు గట్టిగా నిలదీసేసరికి మళ్ళీ మీరే నిజాయితీ పరుల్లాగా ఎవరినో పిలిపించి వాళ్లతో వెతికించి బంగారం తీశారు. ఆ తప్పంతా ఏమీ తెలియని ఈ పెద్దావిడ మీద బనాయిస్తున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, మీ తెలివికి జోహాలు చెప్పాలనిపిస్తుంది. పెన్ని, లేనిపోనివన్నీ కల్పించి చెప్పకు. అవును సువర్ణ, నీ ఇష్టం వచ్చినట్టు మా మీద నిందలు వేసి మా పరువును తీయద్దు. మేడం, ఏదో నా కూతుర్ని ఆవిడ కొట్టారని కోపంలో తెలియక అలా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. అవును, మేం కావాలని అలా చేయలేదు. అత్తయ్య గారిని నిందించలేదు. ఒకవేళ మా వల్లే ఆవిడ నొచ్చుకునుంటే మమ్మల్ని క్షమించండి. అమ్మా, క్షమించమ్మా. అనాల్సినవన్నీ అనేశారు. మా అబ్బాయి మీద చేయి చేసుకున్నారు. ఇప్పుడు క్షమాపణ చెప్పేస్తే అయిపోతుందా?
మీ మాటలు మీ చేతలు అన్నీ వెనక్కొచ్చేస్తాయా? మేము ఆవేశంలో అన్న మాటలకి మా బిడ్డలకి శిక్ష వేయకండి, వాళ్ళు అన్యాయం అయిపోతారు. అవునండి, ఏది ఏమైనా వాళ్ళు మీ కోడళ్ళు. రేపటి నుంచి వాళ్ళ జీవితం మీతోనే, వాళ్ళుండేది మీతోనే. ఇంత జరిగాక ఎలా వాళ్ళని మాతో ఉండనిస్తాం? అంత మాట అనొద్దమ్మా. కావాల్సొస్తే మీ కాళ్ళు పట్టుకుంటాం. జరిగిందేదో జరిగిపోయింది. నగలు దొరికేశాయి కాబట్టి గొడవని ఇంతటితో ఆపేస్తే మంచిది. అది కాదు అల్లుడు గారు. అత్తయ్య గారు, మీరు కాసేపు ఉండండి. మీరు పెద్దవాళ్ళు అయ్యుండి గొడవను సర్దుబాటు చేయాల్సింది పోయి ఇంకా పెద్ద చేస్తారేంటి? బేబీ, ఇంత జరుగుతుంటే అనాల్సిన వాళ్ళని అనకుండా మా పిన్నినంటారేంటి? తారా, ఇంతకు మించి ఇక్కడ ఏం జరిగినా పోయేది మన పరువే. అమ్మా కృష్ణ, విష్ణు, ఇవేవి మనసులో పెట్టుకోకుండా మీరు ఇంటికి బయలుదేరండి. ఎరా రాధా, శ్రీకాంత్, ఏం చూస్తున్నారు? వాళ్ళని తీసుకొని పదండి. ఒక్క నిమిషం. బేబీ, పెద్దరికంగా నీ మాటలు నువ్వు చెప్పావు, నేను ఆ మాటలు వింటాను. కానీ వీళ్ళు నా గుమ్మం తొక్కడానికి నాకు కొన్ని షరతులున్నాయి. వాటికి ఈ రాణెమ్మ ఒప్పుకోవాలి. ఏంటవి? చెప్పండి తారగారు. నీ కూతుళ్ళు కోడళ్లుగా నా ఇంటికొచ్చిన క్షణం నుంచి మీరేం మాట్లాడకండమ్మా. మేడం, వీళ్ళెప్పటికీ మా ఇంటికి రారు. వాళ్ళిద్దరికీ ఇక నుంచి మీ ఇల్లే సొంతిల్లు. ఒకవేళ నా మాట జవదాటితే? ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు గాని మేము గాని మీ మాట మీరమమ్మా. వాళ్ళల్లో ఉన్నది ఈ రాణమ్మ రక్తమే. మాట కోసం ప్రాణమైనా ఇస్తారు గాని ఇచ్చిన మాటని దాటారు. సరే, అదే చూద్దాం. మాట దాటిన రోజు ఏం చెయ్యాలో నాకు తెలుసు.
పద పిన్ని వెళ్దాం. ఇంకా చూస్తావేంటి? పద వెళ్దాం. రా. అమ్మా వెళ్ళు. శిఖరా, భోంచేసావా? నిన్నేనే పొద్దునుంచి లేం కదా, సరిగ్గా తిన్నావా లేదా? మీరు చేసిన పనులకి కడుపు నిండిపోతుంది. తిన్నా ముద్ద లోపలికి దిగట్లేదు. ఏంటి అలా అంటున్నావు? నీకు నచ్చని పని నేనేం చేశాను? ఏం చేసావా? నాకు అన్యాయం చేసి నా ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళ ఇంటికి నల్ల పూసల ఫంక్షన్కి వెళ్ళావు. అది చాలదన్నట్టు వచ్చేటప్పుడు చక్కగా ఈ తాంబూలం తీసుకొని వాళ్ళని ఆశీర్వదించొచ్చావా? నాకొక్కదానికే కాదు, నీ కోడలికి కూడా కడుపు అనేదే లేకుండా చేసిన కొంపకి ఎలా వెళ్ళావు? కూతురి జీవితం ఏమైపోతే నాకేంటి అని అనుకున్నావా? లేక నా జీవితం మరింత దిగజారినా పర్లేదని అనుకున్నావా? ఏంటా మాటలు? నేను వాళ్ళ నాశనాన్ని కోరుకునేదాన్ని కానీ వాళ్ళ బాగుని కోరుకుంటానా? అలా మాట్లాడుతున్నావు. మరైతే ఎందుకు వెళ్ళావమ్మా? తారా గారిని నా కూతురు జీవితం ఏంటి ఇలా చేశారు, ఎలాగైనా మీరే చక్కదిద్దాలని చెప్పడానికి వెళ్ళాను. ఎందుకమ్మా మేడం అడగడానికి వెళ్ళావు? ఆమె మాత్రం ఏం చేయగలదు? ఆ రోజు నన్ను ఆ కృష్ణ మెడ పట్టుకుని ఇంటి నుంచి బయట గెంటుతూ ఉంటే తారా మేడం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడిన మనిషి ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే ఆమె వినసొంపుగానే మాట్లాడుతుంది. ఇప్పటికీ నేను తన ఇంటి కోడలననే చెప్తారు. కానీ ఏం లాభం? నేను ఈ ఇంటికి ఈ 4 గోడలకి పరిమితం, కానీ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళలేననేది నిజమమ్మా. నువ్వలా ఫీల్ అవ్వకు. ఆ తారా గారికి నొప్పి లేదు కాబట్టి మాటలతో సరిపెడుతున్నారు, చేతల్లో ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ఆమె ఏం చేసినా లాభం ఏముందమ్మా? ఆమె ఏం చేసినా చెల్లుబాటు కాకపోవచ్చు, కానీ నీకు నీ అమ్ముందే. నీ కోసం ఆ హిమని అడ్డు పెట్టుకుని నీ జీవితాన్ని ఎలా సరిచేస్తానో నువ్వే చూడు. వదినను అడ్డు పెట్టుకుని ఏం చేస్తావమ్మా? మాటల్లో చెప్పను, చేతల్లో చేసి చేతల మనిషిని అని నిరూపించుకుంటాను.
నీ జీవితం నేను సెటిల్ చేస్తాను.